పరరూపం. పరరూపం. పరరూపం గురించి చెప్పుకుంటున్నాము. పరరూపంలో అంతర్భాగంగా ఇవాళ ఇప్పుడు ఒకటి ఏమిటంటే మన సూత్రం చెప్తున్నా, ఓమాంగోశ్చ అనే సూత్రం చెప్తాం. ఓము ఆంగోహ, ఓమాంగోహ ద్వివచనాలు. ఓమాంగోహ చ, ఓమాంగ పరంగా ఉంటే పరరూపం వస్తుంది అని ఆ సూత్రం అప్పుడు మనం చెప్పుకుంటారు. ఓమి ఆంగి చ ఆత్పరే పరరూపం ఏకాదేశాత్ స్యాత్. అంటే అవర్ణం కంటే ఓం గాని లేదా ఆంగ్ గాని, అవును. వర్ణం కంటే పరంగా ఓం ఉన్న లేదా ఆంగ్ ఉంది. ఓం అనేది ప్రణవనాదం అయినటువంటి ఓంకారం. ఆంగ్ అనేది ఉపసర్గ. మనం పర అపాసం ఇవి ఆంగ్ అని అంటే ఈ ఆంగ్లో నకారం పోయి ఆ వస్తుంది. మనం ఆగచ్చతి ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఆహారం లాంటివన్నీ కూడా ఆ బ్రహ్మలోక పర్యంతం ఇలాంటివన్నీ కూడా ఆంగ్ అనేటువంటి వస్తుంది. ఇంకా ఆంగ్ పరంగా ఉన్నప్పుడు అంటే ఇక్కడ మనం ఓమాంగ వస్తుంది, శివాయ ప్లస్ ఓం, శివాయ ఓం నమః అని చెప్పుకున్నాం. చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆంగుకు సంబంధించిన ఉదాహరణ మరి ఇక్కడ మనం చెప్పాలి. ఇక్కడ దాని గురించి ప్రస్తావన వస్తుంది. శివాయ, శివేహి అనే ఒక రూపం ఉంది. శివేహి అంటే శివ ఏహి అనే ఒక ధాతు. ఏహి అంటే రమ్ము. ఎండు గతవు అనే ధాతువునకు అది ఆ ఉపసర్గ వేస్తే ఏహి అయింది. ఇక్కడ శివ ప్లస్ ఏహి, శివలో ఏహి అంటే ఆ ప్లస్ ఈ గుణం వచ్చి ఏహి అయింది. ఆంగ్ల అంగకారం అయింది. అంటే ఈ నకారం అనేది ఏమిటి, దీన్ని ఏమంటారంటే ఉచ్చారణార్థం అంటారు. నకారం లోపం వస్తుంది, ఉచ్చారణ అదంత్య సూత్రం ప్రకారం చివరి పొందిపోతాయి. ఇట్లా ఆ ప్లస్ ఈహి ఏహి అయింది. శివ ప్లస్ ఈహిలో ఆంగ్ ఉంది. ఇప్పుడు కనుక ఇక్కడ నిజానికి ఏం రావాలి, మళ్ళీ మనకు వృద్ధి రావాలి. కనుక దాన్ని ఖండిస్తూ ఇక్కడ ఈ సూత్రం ప్రకారంగా శివేహి అయింది. అయితే ఇప్పుడు మరియు మనం అప్పుడెందుకు చెప్పుకోలేదు అన్నప్పుడు ఇక్కడ శివ ఏహిలో శివ ఏంగ్లో ఆంగ్ ఏహి అన్నప్పుడు ఆంగ్ కాదు కదా అని ప్రశ్న. ఆంగ్లో ఆంగ్ ప్లస్ ఈహి ఆంగకారం ఏహి అయింది. ప్రస్తుత రూపం ఏమున్నది, శివ ప్లస్ ఏహి ఉంది, ఏకారం ఉంది, కానీ ఆంగ్ కాదు కదా అని ఒక ప్రశ్న భద్రేశాల అంటే ప్రశ్న వేశారు. ఏహిలో ఏకారం ఉంది, మరి మీరు ఆంగ్ అన్నారు కదా అని అంటే ఇక్కడ ఏ అనేటువంటి రూపాన్ని చెప్పుకోవడానికి ఆ ప్లస్ ఇహి గుణం వచ్చి ఏహి అయింది. గుణం ఎట్లా వచ్చింది, ఏకాదేశంగా వచ్చింది. అన్నప్పుడు ఏకాదేశం అంటే ఏమిటి అని ఒక సూత్రం ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. అంతా అది వచ్చ అనే ఒక సూత్రం. అంటే ఏకాదేశం యొక్క లక్షణం చెప్తున్నారు. ఏకాదేశం యొక్క లక్షణం ఏమిటి అంటే జనరల్గా ఒక అమ్మాయి పెళ్ళైతే ఇటు అత్తవారి ఇంటికి కానీ
తల్లిగారింటి ఇద్దరికి సంబంధించిన వ్యక్తిగానే అవుతుంది. పెళ్లిలో ఏమంటారంటే కన్యాద ఇదన్న మమ అని అనరు. ఇదన్న మమే ఇది వదేత్ అని చెప్తుంటారు. ఏ దానం చేసినా కూడా ఇదన్న మమ అని ఇస్తుంటారు. తస్మై విష్ణుస్వరూపాయ వరాయ అని దానం చేస్తామని చెప్తూ నమ్మమా అని మాత్రం అన్నాడు. ఎందుకు నమ్మమా అన్నారు అంటే ఏ వస్తువు దానం చేసి భూదానంగా గోదానంగా ఏ దానం చేసినా కానీ ఆ దానము మళ్ళీ తనకి ఏ మాత్రం దాని మీద ఆశ ఉండదు. ఆ పెట్టుకోవద్దు ఇది నాది అనే భావన పెట్టుకోవద్దు. పైసలు కానీ ఏమి ఇచ్చినా కూడా ఇచ్చినటువంటి దాతకు ఇంకా అక్కడ సంబంధం లేదు. మొత్తం తెగదింపులు అయినట్టు లేక ఆ వస్తువు మీద కానీ దాన్ని కానీ కన్యాదానం చేస్తే మాత్రం నమ్మమా అనరు. ఎందుకంటే మా కూతురే మీకు ఇస్తున్నట్టు మా కూతురుగా ఉంటుంది, ఇటు మీ కోడలుగా ఉంటుంది. అమ్మాయి కూడా ఏముంటుంది తల్లిగారింటికి వస్తే మా ఇంటికి వెళ్తాను అటు చెప్తుంది, అత్తగారింటికి ఎత్తుకుంటే మా ఇంటికి వెళ్తుంది ఇటు ఈ రెండు మా ఇళ్ళే చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే ఆమె ఇటు అత్తగారింటికి కోడలుగాను ఇటు తల్లిగారింటికి కూతురుగాను రెండింటికి అధికారం ఉన్నట్టుగా ఏకాదేశం అనేది వచ్చేటువంటి ఏదైతే ఆదేశంగా వస్తున్నదో ఇది పూర్వానికి అంత్యవర్ణంగాను పరానికి ఆదివర్ణంగాను చెప్పబడుతుంది అని అంతాదివచ్చ అంటే అంత ఆదివత్ చ అంటే యోయం ఏకాదేశ ఏదైతే ఏకాదేశం వస్తున్నదో సహా పూర్వస్య అంతవత్ పూర్వానికి అంత్యవర్ణలుగా అంటే దాని పూర్వంలో ఉన్నటువంటి ఇనిహిలో ఏకారంగాను అంటే ఆకారం యొక్క స్వరూపాన్ని ఇచ్చినట్టులే కదా ఆకారంగానే చెప్పబడుతుంది. ఏకారం వచ్చినప్పటికీ కూడా దానికి ఆకారం యొక్క ధర్మాలు ఉంటాయి, అంటే కోడల ధర్మాలు ఉంటాయి. ఇటు తన సొంత ఇల్లైనటువంటి ఇహిలో ఇకారంగా కూడా ఒక ధర్మాన్ని పాటిస్తుంది అని అర్థం. రెండో ధర్మాన్ని వచ్చే ఏకాదేశం రెండింటి వలె దీన్ని ఏకాదేశం అని అంటారు అని. అంటే ఆ ధర్మాన్ని ఆకార ధర్మాన్ని ఇటు ఇకార ధర్మాన్ని కూడా దాని యొక్క ధర్మాన్ని పాటిస్తుంది కనుక దానికి ఏకాదేశం యొక్క లక్షణం అటువంటి కనుక ఇక్కడ శివ ఏహిలో ఏకారం అన్నప్పుడు ఆంగు ఉంది అని అర్థం. ఏకారం ఉన్నది ఆంగుగానే చెప్పబడుతుంది. ఆ యొక్క ధర్మాన్ని పాటిస్తున్నట్టే కనుకనే ఇక్కడ మనకు పరూపం వస్తున్నది. కానీ ఏకారం ఉన్నందువల్ల రాదు. లేకపోతే ఏం చేయాలి? శివ ప్లేస్ ఏహి అని చెప్పి వృద్ధి రావాలి. ఎందుకు ఏకారం కదా, ఇక్కడ ఏకారం కాదు, ఇది ఆకారమే అని దాని ముందు ఆకారం కనబడి తర్వాత దాని రెండింటి దానికి కనబడుతుంది ఉద్దేశంతో. మనం జనరల్గా మీకు తెలుగులో యతి సామ్యవరణ తీసుకున్నప్పుడు దాంట్లో అంటే ఏదైనా ఈకారంతోనో దాంతోనే అక్కడ యతి ప్రారంభం చేసినప్పుడు అంటే ఇక్కడ ఏకారం కొరగారు ఒక అచ్చుతో ప్రారంభమైన వర్ణాన్ని ప్రారంభమైన వర్ణంతో యతి ప్రారంభం చేసిన తర్వాత మధ్యలో యతి స్థానంలో ఇది అకారంలాగా అంటే అక్కడ మళ్ళా ఒక సంధి ద్వారా అది కల్లుగా మారుతుంది. యకారమో ఇంకేదో అకారం ఏదో వస్తుంది. వచ్చినప్పుడు కూడా దాంట్లో ఉన్నటువంటి మొదటి వర్ణాన్ని యతిగా స్వీకరిస్తున్నాం అంటారు. అక్కడ యతిగా స్వీకరించేటప్పుడు ఏ విధంగానైతే దానితో సంబంధమైనటువంటి ఆ లోపల ఉన్నటువంటి మొదటి అక్షరం అంటే సంధి కలవకముందు ఏదైతే ఉంటుందో అదే యతిగా గుర్తించాలి అని ఇక్కడ చెప్తుంటారు. అదే ప్రకారం ఇక్కడ ఏహి అంటే అఖండ యతి వేయొద్దు అంటారు. అది అఖండ యతి, అదే అఖండ దాంట్లో చెప్తుంటారు. అట్లా ఇక్కడ కూడా అంటే అదేమో పరంగా చెప్తున్నారు. ఇక్కడ పూర్వవర్ణమైన రెండింటి స్థానంలో అది ఇదిగా కనుక పూర్వవర్ణంలో ఉన్నటువంటి అంగుగానే స్వీకరించాలి కానీ సంధి కుదిరినటువంటి ఏకారంగా కాదు అని ఈ సూత్రం చెప్తాను. ఇక్కడ వేహి అని యతి స్థానంలోకి వా గనక వచ్చి ఉంటే మొదట్లో వి ఉన్నా యతి వేసుకోవచ్చు, వా ఉన్నా యతి వేసుకోవచ్చు, వే ఉన్నా యతి వేసుకోవచ్చు.
ఇది ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి, అంటే ఇక్కడ మూడు వా తర్వాత వా ఉన్నప్పటికీ అకారానికి ఎతి పడుతుంది, వికారానికి పడుతుంది. ఈకారానికి తివి అక్కడ విజ్ఞత అని ఉంది అనుకోండి, అక్కడ మొదటి పదం అవును. విజ్ఞత అని ఉంటే ఇక్కడ శివేహి అని ఉన్నా పడుతుంది యతి. అంటే మీకు యతిలో అక్కడ నేను ఎందుకు చెప్తుందంటే ఏహి అనే కొరకు అని, ఎందుకంటే మీకు ఇకారానికి ఏకారానికి ఇక్కడ యతి ఉంది. మామూలుగా అయితే కుదరదు, ఇక్కడ మామూలుగా కుదరదు, ఇందులో కుదురుతుంది. శివేతిలో మామూలుగా కుదరదు కానీ ఎందుకు ఇకారానికి ఏకారానికి అచ్చు సంబంధమైనటువంటి యతి సామ్యత్వం ఉన్నది కదా. ఉన్నది. ఉన్నప్పటికీ లేకున్నప్పటికీ కూడా ఈ కారం ఇక్కడ కుదురుతుంది అండి. అకారానికి లేదు కదండి, అకారానికి లేదు. అకారానికి లేదు, అయినప్పటికీ అకారానికి కూడా ఇక్కడ వా అక్కడ అది ఇది ప్రత్యేకత, మీరు అన్నది కరెక్ట్. పదానికి కూడా ఇక్కడ శివేహి అనే పదంలో వా శర్మ గారు అయ్యా ఈతడు చెప్పుచుండెను శివేహి అటంచు అన్నాం, కుదురుతుంది. ఇప్పుడు విప్రుడు చెప్పుచుండెను శివేహి అనేది కుదరదు. ఇక్కడ కుదురుతుంది అయ్యా, ఇక్కడ కుదురుతుంది. ఎలా నాతో ఏకీభవించాలి ముద్రాజయ్య గారు. అది ఎట్లా కుదురుతుంది? అఖండ ఏది అంటే స్వరానికి స్వరంతోనే ఉంటది అంతే, వ్యంజనానికి వ్యంజనంతో ఉంటది. అక్కడ ప్రారంభమై ఉండాలి వర్ణం, అలాగే అది ఇక్కడ అచ్చుతోనే ప్రారంభమై ఉండాలి. అచ్చుతో పుట్టున్నటువంటి అచ్చు కాకుండా శివేహి అనే దానికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణమే అది అని నేను అనుకుంటున్నాను. అదే శివేహిలో ఈకార ఏహారం వచ్చింది. అది ఒకటి అఖండ యతి సూత్రాన్ని కనుక 100% పాటించదలిస్తే ఇక్కడ సంస్కృతంలో అనేక శబ్దాలు సంధి కలిసినవే. ఇప్పుడు ఉదితులకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఒక ఉదాహరణ విరామమేనండి, విరామమే సంస్కృతంలో ఈ ప్రాబ్లం లేదు. సంస్కృత పదాలు తెలుగులో తీసుకోవచ్చు, చాలా పట్టకుండా ఉంటే అంగీకరిస్తున్నారు కదా. రెండు ఉదాహరణలు చూడండి. ఉదితులకు చెప్పుచుండిని సూక్తిని ఒకటి అన్న, రైట్ అయ్యేది ఉదిత అన్న సూక్తి అయింది. ఇప్పుడు సుధతులకు చెప్పుచుండిని సూక్తి ఒకటి అన్న, ఇది కూడా అంగీకరిస్తారు. ఎందుకంటే సూక్తి అనే చిన్న పదం, అక్కడ కూడా సూక్తి, స్వేచ్ఛ ఇలాంటి చిన్న చిన్న పదాలు కూడా సంధి అయిపోయినాయి, నిత్య సంధి అయిపోయినాయి. అవి అంటే సూక్తి సూక్తి కదా, సూతో స్టార్ట్ అయిపోయింది కదా. కానీ ఏది సహజంగా సంబంధం లేదు, సూతో నిత్య సమాసాల్లోనే అంగీకరింపబడతాయి ఆ హేతులు. ఇక్కడ అది నిత్య సమాసాల్లోనే అంగీకరింపబడతాయి. అది సూక్తి అన్నా కూడా సుధతులు అని సూక్తి అన్నా సరైన కాదు. అది చూడండి, నిత్య సమాసాలు మాత్రమే ఉంటది. ఇప్పుడు అదే నిత్య మార్తాండ అన్నది, మార్తాండలో అక్కడ తాకు దేనికైనా వేసుకోవచ్చు, కానీ సూక్తిలో కుదరదు. మీకు ఏ పాదం అందంగా కనిపిస్తుంది, ఏది అందంగా కనిపిస్తుంది? సుధతి సూక్తి అనేది అందంగా కనిపిస్తుంది. ఉదితులు ఉత్తర సూక్తి అనే దాంట్లో అందం లేదు, అసలు అందం లేదు. వ్యాకరణంగా సుధతి సూక్తి ఎందుకు కుదిరదు అంటున్నారు? సూక్తి సు అనేది ఉంది కదా, సూక్తి అక్కడ అది నిత్య సమాసం కాదండి. తెలుగులో నిత్య సమాసం అయితేనే ఎట్లా వేసుకోవచ్చు, అట్లా అది తెలుగులో. ఒక్క మాట చెప్పాలంటే అఖండ సూత్రమే చాలా కాలడ్డం పెట్టడానికి తప్ప ఎందుకు పనికిరాని సూత్రం అది. అఖండ మహాకవులు శివేహి అన్నప్పుడు వా మీద ఉన్నటువంటి ఆకు ఈకి పనికి వస్తుందనే ఇప్పుడు ఇందులో ఉన్న రహస్యం అది. అదే ఒక చోట పనికి వస్తూ ఇక్కడ వా విషయంలో శివేహి అన్నప్పుడు మాత్రం ఆ ఈ ఏ మూడింటికి వర్తిస్తుంది. అంటే అక్కడ ఆకారం ఉంటే ఇక్కడ ఆకారంతో ఉపయోగించుకోవచ్చు. అక్కడ అఖండ ఆకారంతో ప్రారంభం అయితే శివేహిలో
చేసుకోవచ్చు. స్వీకరించవచ్చు. అవును, ఈ correct. ఈ ఈ అంటే అఖండ ఏ ఐదు కారణం సూత్రాన్ని అవును, correct. ఈ అఖండ ఐదు సూత్రాన్ని అక్కడక్కడ మన బ్రెయిన్ ఉపయోగించి వాడవలసిందే తప్ప ఖచ్చితంగా పాటించటం అసలు సాధ్యం కాదు. అది అఖండయతులు కొందరు ఆధునికులు వాడుతున్నారు అంతే తప్ప మహాకవులు ఎవరు వాడలేదు. ఎవరు వాడినా అందంగా ఉందో లేదా. దాన్ని అప్పకవి కూడా ఖండించాడు దాన్ని. అప్పకవి పరమ చాదస్తుడు. అది ఉదాహరణ చూపించాడు కదా. ఛాందసమే ఛాందస, మీరు ఛాందస ఉంటారు. నక్షత్రకారులందరూ చాదస్తా ఉంటే ఎట్లా ఛాందసం అనే పదమే ఛందస్సు నుంచి వచ్చింది. అది ఛాందసమేనా మొత్తం? మొత్తం మీరు పద్యాలన్నీ ఛాందసమైనవే. ఛాందసంతో లేకపోతే ఎక్కడ లేకపోతే భావకవిత్వానికి వస్తాం. ఛందస్సుకు సంబంధించిన పద్యలే. ఇక్కడ ఏహిలో అంటే ఖచ్చితంగా అక్కడ ఆకారానికి ఈకారానికి ప్రాధాన్యత ఉంది. చాలా చాలా ఒక మంచి విషయం మీరు చెప్పారు. అంటే ఆకారంగా స్వీకరించవచ్చు. స్వరం ఉంటే ఇక్కడ స్వరంతో బిగిన్ అయితే ఇక్కడ స్వరమే ఉండాలి అని రూల్ అన్నమాట. అంతే, దానికి వేరే తీరు మనం ఎట్లా చేస్తాం. అఖండయతనికి కాదని అనేకమైనటువంటి వెసులుబాట్లే ఈ అనేక విధాలైనటువంటి ఎతులకు కారణం. అఖండయతి ఉన్నదనుకున్నాక అసలు ఎతులు అనేవి ఇన్ని ఉండనే ఉండయి. అదే నరాలు నేను ఒక అవధానంలో ఇట్లా సమర్థించి అఖండయతిని నరాల రామరెడ్డి గారు ఏమన్నారు, అట్లా సమర్థించవు కదండి, ఎందుకంటే నానాటికి తీసుకెళ్తే నాగం పొట్టు అన్నట్టు మళ్ళీ పలసగా అయిపోతుంది. సాధ్యమైనంత వరకు పాటించాలి. సాధ్యమైనంత వరకు మనం దాని శాస్త్ర విరుద్ధాన్ని అంగీకరించవద్దు. సరే పోటీ మనం దాన్ని పట్టించుకోకుండా విడిచిపెట్టడం. తెలుగు భాషకు ఉన్నటువంటి వ్యాకరణం గాని ఛందస్సు గాని చాలా చిన్నది, అన్ని ఏం లక్షణీకరింపబడలేదు. ప్రతిభ గల కవి ఏం చేస్తారంటే తప్పనిసరి కొంత నిరంకుశంగా మెదిలి ఏదైతే కరెక్ట్ అనుకుంటాడో అది వేయడానికి ముందుకు పోతాడు. అందులో సందేహం మళ్ళా ఎన్నో వార్తికాలు రాయాల్సి ఉంటది వాటి కోసం మనం. ప్రౌఢ వ్యాకరణకారుడు ఆల్రెడీ రాశాడు ఎన్నో. ప్రౌఢ వ్యాకరణకారుడు రాశాడు. ఓ అంటే ఒక అర్థం లేదు, మరి సూత్రం చెప్పాడు ప్రౌఢ వ్యాకరణంలో. ఓ ప్రయోగాలను చూపెట్టి నాథుడు అని కూడా ఏదైనా దాని సూత్రాన్ని కనిపెట్టాడు. పోతన వాడాడని మనం చెప్తున్నాం. సత్యనాథరావు అని సంస్కృతంలో ఉంటే సత్యనాథుడు కూడా దాని ప్రకారం వీరైతే చెప్పాడు, సూత్రం పెట్టాడు. గ్రూప్ లో అండి ఛందస్ గ్రూప్ తెలుసు కదా, మన ఫేస్బుక్ లో ఛందస్ గ్రూప్ తెలుసు కదా. ఆ ఛందస్ గ్రూప్ లో జేకే మోహన్ రావు గారు, నేను, ఇంకో సుప్రభు గారు 2 రోజులు దీని మీద చర్చించాం. సార్ మన సబ్జెక్టు పక్కకు పోతున్నాయి సార్. గురుగారు చెప్పండి. సాధన చేయండి కనికొండ వారు. ఇప్పుడు దీన్ని సాధన ఏహి తీసుకోవాలి కదా. ఏహి సంస్కృతం తెలుగులో వాడుకుంటారా? ఆంగ్లపూర్వకమైన పదం ఏదైతే మీరు తీసుకోవాలి. ఆంగ్ ప్లస్ ఇది అని పెట్టినా కానీ దాంట్లో స్వరం ఆతో తప్పితే ఈతోని కావాలి. ఎప్పుడు అఖండం అవుతుంది మరి అట్లయితే. వాడాలంటేటువంటిగా ఏకారమైన దాన్ని అయినా పదం వెతుక్కోవాలి. ఇక్కడ ఏహి అంటే రమ్మని అర్థం, అది ధాతువు. అది తెలుగులో ఏహి పదం ఉందా? లేదు లేదు. సంస్కృతం అంటే అని అన్నారు. అది కంటే మీరు చెప్తే చెప్పుకోవచ్చు. శివేహి అది అంటూ శివుడిని పిలిచారు అని అంటూ మీరు అదే పదాన్ని తీసుకొని కొట్టేసేదిగా. కానీ వ్యాకరణం ఒప్పుకోదు అక్కడ. మనం ఇప్పుడు కొన్నిటికి ఉన్నది ఏకైక అని ఉంటది. ఏకైక అనే కైకి ఏదైతే ఉన్నదో అక్కడ మనం వేసుకోవచ్చు అట్లా అన్నమాట. ఏకి కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే సంధిగతంగా వచ్చింది అన్నమాట. నేను ఒకసారి ఒక పాదం రాసా. ఆ గీర్వాణి ప్రసన్న చేసి తిని ఛందోభ్యాసము చేసి తిని అని రాశా. ఆ గీర్వాణి ప్రసన్న చేసి తిని ఛందోభ్యాసము చేసి తిని.
అయితే అక్కడ ఆ ఉన్నది స్వరం ఉన్నది కదా, అది సరిపోతుంది. అదే అది సరి అయితే మీరు పరరూప గీర్వాణి సంధి పదం వాడారు, పరరూప గీర్వాణి సంధి పదం వాడారు. నేను ఒకటి అడుగుతా, గీర్వాణి పదం కరెక్టేనా? గైర్వాణి గీర్వాణి పదము వాడుతున్నారు, ఓకే, అది వేరే విషయం. అంతే. ఎవరెవరో కనుగొడ వాళ్ళు రాస్తున్నారు కానీ అది ప్రాచీనంగా శాస్త్రబద్ధమైనది కాదు. అవును. ప్రాచీనమైనటువంటి కావ్యాలు మనకు దొరకదు. ప్రాచీనమైన కావ్యాలు కానీ, మీ ప్రాచీనమైన స్తోత్రాలు కానీ, వేదాలు కానీ, పురాణాలు కానీ ఎక్కడ కూడా గీర్వాణి అంటే సరస్వతి అనే పదం దొరకదు. కారణం ఏంటంటే గీ అంటే సరస్వతి, వాణి అంటే సరస్వతి. ఇక రెండు గీర్వాణిలు ఎట్లా అవుతుంది? పునరుక్తి దోషం, పునరుక్తి దోషం అయింది అది. ఇది ఒకటంటే గీర్వాణ అని పదం ఉంది. గీర్వాణో దానవారయ అంటే గీర్వాణులు అంటే దేవతలు అని ఉంది. దేవతలను గీహేవ బాణ, వాక్కులు అనేటువంటి బాణాలు కలిగినటువంటి వాళ్ళు, అంటే వాళ్ళు ఏం మాట్లాడితే అవవుతాయి తీరుతా అనేటువంటి ఒక వ్యక్తిత్వంతోని గీర్బాణ గీర్వాణ ఉభయోర్ వేద గీర్వాణ గీర్వాణ అనే పదం దేవతలు అనే అర్థంలో ఉంది. వాళ్ళ తత్సంబంధమైన భాష గైర్వాణి అయింది. గైర్వాణి మాసపత్రి కూడా చిత్తూరు నుంచి కొంచెం వస్తుంది, ఇప్పుడు వస్తుంది వస్తుంది. అది అట్లా ఉంది. కానీ గీర్వాణి పదం, శివాని పదం చాలాసార్లు చెప్పాను. ఇప్పటికీ మనం దాని గురించి ఎన్నోసార్లు 100 సార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను. శివాని పదం మీద కూడా చర్చ వచ్చింది. దాన్ని కూడా కొందరు అంగీకరిస్తున్నారు, కొందరు అంగీకరించారు. శివాని పదం సాధించవచ్చు అని శృంగేరిలో కూడా ఏదో ఇద్దరు కొందరు అన్నారు. అయినా కానీ అవధాని గారు ముందు శివాని పదం వాడి మళ్ళీ తీసేశారు, తీసి మళ్ళీ మార్చారు. శివాని పదం మార్చారు. శివాని పదం కూడా పాణినీయ ప్రకారంగా సరైనది కాదు. అంటే మనకు ఇప్పుడు పాణినీయ ప్రమాణం తెలుగులో మీకు రకరకాల తర్వాత వ్యాకరణకర్త ద్వారా మార్చారు, లేకపోతే మీకు ఏదో కొన్ని సూత్రాలు ఉన్నాయి, అవసరం అంటే దీన్ని మార్చుకోవచ్చు అనే పదాలని మీరు వ్యాకరణం అనేది కవి యొక్క స్వేచ్ఛాపూర్వకంగా మార్చుకోవచ్చు అనే విధంగా మీకు ఏదో ఉంది. కానీ మా సంస్కృతానికి లిమిట్ పాణిని మహర్షి అక్కడేకేదో, అంటే ఆయన యొక్క సూత్రాల ప్రకారం మనం తయారు చేసుకోవచ్చు, కానీ సూత్ర విరుద్ధంగా మన పదాలు చేసుకోవడానికి అవకాశం లేదు. సార్, ఇక్కడ ఒక సందర్భం, ఒక చిన్న విషయం చెప్తాను. చెన్నై సూరి గారు తెలుసు, బాల వ్యాకరణం రాశారు. ఆయన రాయక ముందు లేఖల్లో భాష కానీ, పత్రికల్లో కానీ ఎంత అంటే సులభమైనటువంటి వ్యవహారికంలో అందరు రాసుకున్నారు. ఎప్పుడైతే ఆయన బాల వ్యాకరణం తీసుకొచ్చి రాశాడో పండితులందరూ గ్రాంధికంలో రాసుడు స్టార్ట్ చేసారు. తెలుగు భాష మాయమైపోయింది, జీవ భాష. చెన్నై సూది కంటే ముందు మా గ్రాంధిక కాకుండా మామూలు భాష ఉండేదా? మామూలు భాష, మామూలు పద్యాలు ఉన్నాయా? ఉన్నవి పద్యాలు కూడా చెన్నై సూరి కూడా తీసుకున్న ఒకసారి శాసనాలను పరిశీలించండి. శాసనాలలో కన్నడ తెలుగు కలిసి భాష ఉంది, అది వ్యాకరణం సిద్ధంగానే ఉంది భాష అంతా కూడా. పైగా ముఖ్యంగా తర్వోజ లాంటి ఛందస్సులు వాడబడి కూడా ఉన్నాయి. అవి అంటలేను, నేను ఛందస్సు గురించి మాట్లాడతలేను. ఇక్కడ మామూలు వ్యవహారంలో లేఖలో, ఉత్తరాలు, చిన్న చిన్న నోట్స్, పుస్తకాలు రాసిన దాంట్లో అంతా వ్యవహారికమే. మనం ఇవాళ గ్రాంధికం ఏదంటున్నో అది ఒకప్పుడు వ్యావహారికమే. మా సంస్కృత మాస్టర్ మాట్లాడితే మొత్తం అంతా గ్రాంధికమే ఉండేది. అయితే ఆయన దృష్టిలో అది వ్యావహారికమే. సంస్కృతం గురించి అనేది ఏంటంటే అభిప్రాయం. వెళ్ళిపోయింది, అది పండితులకు పరిమితం అయిపోయింది అనేది. ఇదే ఏ భాషలో అయినా జరిగేది ఇదే. ఉద్యోగం కోసం వచ్చింది కదా, ఉద్యోగం కోసం వచ్చింది కదా. శ్లోకంలోకి వద్దాం, రఘువంశంలోకి వద్దాం అయ్యా. ప్రకృత వంశరామ పాయసం భిక్షామ అని. అందుకొరకే తిరుపతి వెంకట ఏమైనా వ్యాకరణం అని తప్పుపడతారు. అసలు తెలుగులోకి వ్యాకరణమే లేదు, చాలా చిన్నగా ఉన్నది, భాష పెద్దగా ఉన్నది, వ్యాకరణం చిన్నగా ఉన్నది. వ్యాకరణం ఎప్పుడు భాషను పూర్తిగా డామినేట్ చేయకూడదు, ఉండాలి. అదే మీ తెలుగు వాడు చెప్పేటువంటిది అదే. వ్యాకరణం అనేది
అదే చెప్పారుగా, కానీ సంస్కృతంలో వ్యాకరణబద్ధంగా ఉండాలని. అదే అదే. ఆ, అందుకనిగా ప్రాకృతం వ్యాకరణ ప్రాకృతం విరుద్ధంగా, వ్యాకరణ విరుద్ధమైనటువంటిది అపభ్రంశగాను లేదా ఒక అరిష్ట పదము పదంగాను అపభ్రం- కనుక ఇగో ఇది వస్తుంది ఇట్లా రేవని అని చెప్పి కొన్ని అంటే అంతకు ముందు ఉన్నటువంటి వాటిని కూడా వ్యాకరణాలు అంగీకరించాయి. ఇప్పుడు కొన్ని పైశాచి కూడా లాంటి సూత్రాలు కొన్నిటిని అంగీకరించి జరిగాయి కొన్నిటిని. ప్రాకృతం కూడా ఒక రకంగా అదే ఎంత బాగా ఉంటది ఎంత ప్రాకృతానికి కూడా వ్యాకరణం ఉంది. ప్రాకృతం బాగుంటది అని అంటారు. సంస్కృతం ప్రాకృతం కంటే ప్రాకృతం ప్రాకృతం డిపార్ట్మెంట్ ఉన్నాయి, మీరు వింటున్నారా? అదే నేను అదే నేను లక్నోలో నేను రిఫ్రెషర్ చెప్పు ప్రాకృత భాషకు అంటే మా సంస్కృత లెక్చరర్స్ అందరికీ రిఫ్రెషర్ కోర్సు నేను దాదాపు త్రూఅవుట్ ఇండియా నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు. ఒక ఆయన గుజరాత్ నుంచి వచ్చాడు, ప్రాకృత డిపార్ట్మెంట్ ఆయన. ఆయన ఉపన్యాసం ప్రాకృతం చెప్పాడు, మాకేం అర్థం కావడలేదు. ప్రాకృతం యొక్క ఛాయలు ప్రాకృతంలో కూడా ఆ, చాలా రకరకాలుగా ఉంది. ప్రాకృతంలో కూడా ఒక రకం కాదు, ప్రాకృతంలో కూడా భేదాలు. అంటే వాళ్ళు మాగసి పైశాచి ప్రాకృత వ్యాకరణం ఉంది, ప్రాకృతం సంబంధించినటువంటి ఏ అవును. వ్యాకరణం గురించి అది బ్రహ్మాండ దాని గ్రంథాలు చాలా ఉన్నాయి ప్రాకృతంకు సంబంధించినవి. తెలుగు భాష కావ్యాలని సేతుబంధం ఎలాంటి భేదాలు ఉన్నాయో ప్రాకృతం ప్రజల్లో ఉన్నది కాబట్టి అందులో కూడా అలాంటి భేదాలన్నీ వచ్చేసింది. సంస్కృత నాటకాల్లో సంస్కృత నాటకాల్లో ఈ అంటే ఇక్కడ రెండు రకాల ప్రధాన పాత్రలు, అప్రధాన పాత్రలు, రెండు రకాలు. పాత్రలు నీచ పాత్రలు, ప్రధాన అప్రధాన నీచం అనమాట. అంటే ప్రధానమైనటువంటి ఉత్తమ పాత్ర అనుకోండి, ఉత్తమ పాత్రలు నీచ పాత్ర అన్నప్పుడు నీచానే కదా, అధమ నీచ అంటే ఏంటి, చదువుకోగలిగేటువంటి సమర్థులైనటువంటి వాళ్ళ పాత్రలు ఒకటి, చదువుకోవడానికి అవకాశం లేనటువంటి స్త్రీ పాత్రలు, భృత్య పాత్రలు, విట పాత్రలు అనేవి కూడా ఒకటి. స్త్రీలకు చదువుకునేది ఇవ్వలే కనుక వాడు దాంట్లో నాయికలు కావచ్చు, నాయిక మొదలుకొని అనేక పాత్రలు ఏవైతే ప్రధాన పాత్రలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా ప్రాకృతంలో వాళ్ళ భాష అంతా. సంస్కృత నాటకం మీరు కాళిదాసు పుస్తకాలు తీసుకుంటే కానీ ఇంకేమైనా నాటకం వాళ్ళ పాత్ర ప్రాకృతం అంటే కింద బ్రాకెట్లో సంస్కృత ఛాయ ఉంటుంది. ఛాయ అంటారు, మనకు అర్థం కాబట్టి సంస్కృతం రాస్తారు, కానీ వాళ్ళు కవులు రాసింది మాత్రం ప్రాకృతమే. అంటే ఆ కవులకు సంస్కృతం ప్రాకృతం కూడా తెలిసి ఉంటుంది భాష. ఇక అక్కడ నాయిక మాట్లాడిన మాట కూడా అన్ని ప్రాకృతంలో ఉంటాయి. కానీ అందరూ కేవలం నాయకుడు కానీ, అది కూడా ఆ మగవాళ్ళందరి పాత్రనే కాదు, నాయకుడు లాంటి గొప్ప మంచి గురువులు కానీ వీళ్ళు కానీ మాట్లాడేటువంటి మాత్రం ఉంటాయి. మిగిలినటువంటి ఈ సైన్యాదులు కానీ, సేనకులు కానీ, సైన్యాధిపతి కానీ వీళ్ళందరూ కూడా ప్రాకృతమే భాష దాంట్లో మాట్లాడేటువంటిది ప్రాకృతమే ఉంటుండేది. ఒక రకంగా చెప్పండి, ఎక్కువ పాత్ర అంటే సంస్కృత ప్రాకృతమైన కనబడుతుంది అంతా కూడా. కింద వ్యాఖ్యానాలు కానీ లేదా కింద బ్రాకెట్లో దాని కిందనే సంస్కృత ఛాయ ఇచ్చి మనకు చెప్తుంటారు. ఛాయ ఇస్తారు అంతే, అది ఉంటుంది మనకు. దాని అర్థం రాజభాషగా మారిపోయింది అంతే. తాపసీకులు ఇప్పుడు స్త్రీలలో కూడా చదువుకున్నటువంటి మా తాపసిక పాత్రలు, దేవతా పాత్రలు అంటే వాడి సంస్కృతం ఉండేది వాడే పాత్ర. సరే, ఇవాళ రఘువంశంలోని 19వ శ్లోకం. వసిష్ఠధేనోరనుయాయినం తం ఆవర్తమానం వనితావనాంతాత్ పపౌ నిమేషాలసపక్ష్మపంక్తి ఉపోషితాభ్యామివ లోచనాభ్యాం. వసిష్ఠధేనోరనుయాయినం తం ఆవర్తమానం వనితావనాంతాత్ పపౌ నిమేషాలసపక్ష్మపంక్తిరాపోషితాభ్యాం పంక్తిరుపోషితాభ్యాం వసిష్ఠధేనోరనుయాయినం తమావర్తమానం వనితావనాంతాత్ పపౌ నిమేషాలసపక్ష్మపంక్తిరుపోషితాభ్యామివ లోచనాభ్యాం అనేటువంటిది వాటి శ్లోకం. అజయ్ గారు చదవండి. వసిష్ఠధేనోరనుయాయినం తం ఆవర్తమానం వనితావనాంతాత్ పపౌ నిమేషాలసపక్ష్మపంక్తిరుపోషితాభ్యామివ లోచనాభ్యాం. వసిష్ఠధేనోరనుయాయినం తం ఆవర్తమానం వనితావనాంతాత్
అపో నిమేషాల పంక్తి రూపోషితాభ్యామివ లోచనాభ్యాం. కటకం వారు పదవిభాగం చేస్తారా శ్లోకాన్ని? అయ్యా చదవండి, శ్లోకం సరే చదవండి. వశిష్ఠధేనోరనుయాయినం తం ఆవర్తమానం వనితావనాంతాత్ పపౌ నిమేషాలసపక్ష్మ పంక్తి ఉపోషితాభ్యాం ఇవ లోచనాభ్యాం. వశిష్ఠధేనోః అనుయాయినం తం ఆవర్తమానం వనిత వనాంతాత్ పపౌ. ఇందులో నాకు కొత్త పదం పపౌ అనేది కనిపించింది. నిమేషాలస పక్ష్మ పంక్తి ఏకపదంగా ఉంది. నిమేష తెలుసు, అలస తెలుసు, పక్ష్మ పంక్తి అన్ని కలిపి ఒక సమాసంగా నిమేషాలస అలస పక్ష్మ పంక్తి అని ఉంది. ఉపోషితాభ్యాం ఇది తెలిసింది పదమే. ఉపోషితాభ్యాం ఇవ లోచనాభ్యాం, అలాగే లోచనాభ్యాం. ఈ రకంగా పద విభజన అండి. శ్రీదేవి గారు విభక్తులు చెప్తారా? అంటే అయ్యా మా ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, సరే బంధువులు వల్ల చదవలేను. సరే సరే ఆ శబ్దాలు వినిపిస్తాయి మీకు మళ్ళీ, సరే సరే ఓకే క్షమించండి. ఓకే పర్వాలేదు. ఎందుకుండా వారు చెప్తారా విభక్తులు ఏమైనా చెప్తుంటారా? వశిష్ఠధేనో తృతీయ విభక్తి. లేదు షష్ఠి విభక్తి. ధేనోః అనుయాయినం కాబట్టి అనుయాయినం ద్వితీయ విభక్తి. తం ద్వితీయ విభక్తి. ఆవర్తమానం ద్వితీయ. వనిత ప్రథమ విభక్తి. వనాంతాత్ పంచమి. ఏ వచనం కూడా చెప్తే బాగుంటుంది కొంచెం. మీకు అర్థమైతే కదా. ఎన్ని ధేను ఉన్నాయి అది చెప్పడం నాకు బాగా రాదు. ఓకే మూడు విభక్తులు, మూడు మీకు అర్థం కావడానికి చెప్తుందా? ధేను ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. కనుక ఏకవచనే కదా. అనుయాయినం ఏకవచనం అంతే. అది తం ద్వితీయ విభక్తి ఏకవచనం. వర్తమానం ఏకవచనం. ఆవర్తమానం ద్వితీయ విభక్తి ఏకవచనం. వనిత వనాంతాత్. వనిత వేరే వనాంతాత్ ఏకవచనం. ప్రధాన విభక్తి వనాంతాత్ పంచమి విభక్తి ఏకవచనం. పపౌ ధాతువు భూతకాలం. నిమేషాలస పశ్మ పంక్తి ప్రథమ విభక్తి. పంక్తి ఉపోషితాభ్యాం ఉపోషితాభ్యామివ లోచనాభ్యాం. ఈ భ్యాం వచ్చిందంటే తృతీయ విభక్తి. ఏకవచనం కాదు, అది వివచనం. రాములన్నీ ద్వివచనాలు. నేత్రాభ్యాం అట్లా. లోచనాభ్యాం ఇవ లోచనాభ్య అంటే వాడికి బుర్రలేదని అర్థం. లోచనాభ్య అంటే వాడి బుర్ర లేదని అర్థం. కళ్ళజోడు లేదని అర్థం.
కళ్ళజోడు ఉందని అర్థం. ఇవ అవ్యయం. ఇవ అవ్యయం. దీంట్లో క్రియాపదం మనకు పపౌ. పపౌ అనేది ధాతువు లిట్లకారము. లిట్లకారంగా మనకు ఎదురు సార్లు చెప్పాను. ఒక మొదటి వరణ రెండు సార్లు రిపీట్ అవుతుంది. పా ధాతువు. పప అనే పా ఒకటి తీసి పక్క పెడితే రెండోది పా అనే ధాతువు. పా అంటే పా అనే ధాతువు తాగుట. లిట్లకారంగా త్రాగెను. త్రాగెనట అని అర్థం. త్రాగెను భూతకాలంలో త్రాగెను. త్రాగెను అన్నప్పుడు ప్రథమ వ్యక్తి ఏకవచనం కనుక దీనికి ప్రథమ పురుష ఏకవచనం కనుక ప్రథమ వ్యక్తి ఏకవచనం పదం దొరకాలి మనకు. ప్రథమ పురుష ఏకవచనం కనుక ప్రథమ వ్యక్తి ఏకవచనం పదం దీంట్లో ఏముంది? వనిత వనిత అనే శబ్దం ఒకటి ఉంది. ఒకటే పదం ఉంది. వనిత. వనిత అంటే జనరల్గా స్త్రీ అని అర్థం. దాదాపు స్త్రీ పదాలు కూడా భార్య అనే అర్థం కూడా ఇస్తుంటాయి. చాలా అన్ని కాదు. కనుక భార్య లేదా స్త్రీ అంటే ఆ స్త్రీ భార్య అంటే ఎవరు అంటే ఇక్కడ ప్రస్తుతం మనకు సుదక్షిణాదేవి. దక్షిణాదేవి పపౌ త్రాగెను. వేడితో తాగింది. లోచన దివచను. లోచనములు అంటే కన్నులు. రెండు కన్నుల కళ్ళతో అని అర్థం. ఆ కళ్ళు ఎట్లా ఉన్నాయి? ఉపోషితాభ్యాం ఇవ. ఉపవాసంతో ఉన్నటువంటి అన్నట్లుగా ఉన్నటువంటి లోచనాలతో త్రాగేనట. ఆమె ఎట్లాంటిది ఇంకా కూడా నిమేషాలస పక్ష్మ పంక్తి. ఆమె ఇక్కడ ఇంకొక ఏకవచనం కూడా ఉంది మనకు. ఆమె ఎట్లాంటిది అంటే వనిత నిమేషములు అంటే ఏమిటి? కనురెప్పలు నిమేషములు అంటారు. కనురెప్పలను యొక్క కాలాన్ని నిమేష కాలం అని, సెకండ్ కాలాన్ని నిమేషం పేరు. తెలుగు సరి 60 సెకండ్లు అయిపోయినాయి. అనేక నిమేషాలు ఒక నిమిష కాలం అయింది. నిమేషం అనే దానికి లిప్తపాటు అని అర్థం. అందుకో వాళ్ళు దేవతలకు నిమేషాలుగా అనిమిషులు అని వాళ్ళకి పేరు. కానీ వాళ్ళ కనురెప్ప ఉండవు, వాళ్ళు నిద్ర ఉండదు, కళ్ళరెప్పలు ఉండవు. అనిమిషులు. అందుకని దాంట్లో ఏదో ఒక నాటకంలో అడుగుతుంటాడు విదేశకుడు అంటాడు, నేను మాత్రం దమయంతి నలుడిని ఎలాగే గుర్తించిందని వింటా. మిగతా వాళ్ళందరూ రెప్పపాటు కలిగి లేరు, ఒక్క నలుడు మాత్రమే రెప్పపాటు కలిగి లేరు. ఇంకోటి ఏమిటంటే విదూషకుడిని స్వర్గానికి నాకు స్వర్గం అసలు వద్దు అంటాడు. ఎందుకొరకు అంటే అక్కడ కళరెప్పలుడు ఇద్దరు ఉండదు. హాయిగా ఉన్నామంటే ఆకలి ఉండదు, వాళ్ళకి ఆకలి ఉండదు, ఏముండదు. ఏమైనా ఒక అమృతం తాగుడు కూర్చోడు తప్పిస్తే ఇంకే వేరే పని ఉండదు. ఎక్కడ ఓడు ఏముండదు, నాకు వద్దే స్వర్గం వద్దు. నిమిషముల యొక్క అలస పక్షోభ, అవి నిమిషమైనటువంటి అలస పొందినటువంటి పక్షములు కనురెప్పలు కలిగినటువంటి నిమేషములు యొక్క పంక్తుల చేత, పక్షముల యొక్క పంక్తుల చేత, పంక్తులు కలిగది ఆమె. అంటే ఆ కళ్ళు కనురెప్పలు బాగా అలసిపోయి కింద జారిపోతుందా అన్న, పడిపోతూ కళ్ళు మూతలు పడుతుందా అన్నట్టుగా ఉండేటువంటి కంటి రెప్పలు కలిగినటువంటి ఆ వనిత ఉపోషితాభ్యామివ లోచనాభ్యాం పపౌ. ఉపవాసంతో ఉన్నటువంటి వారికి విరాహారం ఉండి వెంబడే ఏమైనా ఇచ్చేస్తే ఎంత ఆదుర్దగా రాగుతారో, ఏదైనా రసాన్ని కానీ ఇచ్చినప్పుడు, అట్లా లోచనాభ్యాం పపౌ, కళ్ళతో చూచిందట, కళ్ళతో త్రాగింది. దేన్ని తాగింది? ద్వితీయ భక్తి కాదు. త్రాగింది అన్నప్పుడు దేనిని అంటే అతనే తాగేసింది. అతనే ఇక్కడ పప్పు అంటే చూచాను అర్థంగా మనం అనుకోవాలి. త్రాగాను అంటే కనురెప్పలతో బాగా త్రాగింది అంటే బాగా చూసింది అని, కనుకనే తమ్ కుదురుతుంది. లేకుంటే రసం తీసుకోలేదు పదార్థం. ఆ తమ్ ఎటువంటి వాడు? తమ్ అంటే అతన్ని రాజును. ఆ రాజు ఎట్లాంటి వాడు అంటే రెండు రకాలు. అనుయాయినం, యాధాతు యాతి, ఈ ధాతు యాతి మనం చెప్పుకుంటాం. యాతి యానం ప్రయాణం అయిపోను.
యాయి అంటే నడుస్తున్నటువంటి వాడు, అనుసరించి నడుస్తున్నటువంటి వాడు అని. అనుయాయి అనే శబ్దానికి అది నకారాంత శబ్దం. అనుయాయినం, అనుసరించి వస్తున్నటువంటి వాడు. ఎవరిని అనుసరిస్తున్నాడు? అనుచరుడు అని అర్థం. నిజానికి అనుచరుడైన వాడు. ఎవరి యొక్క అనుచరుడు అంటే ధేను, వశిష్ఠదేనం. వశిష్ఠ ధేను, వశిష్ఠ మహర్షి ధేను యొక్క అనుచరుడైన వాడు అంటే అనుసరిసి వస్తున్నవాడు అని అర్థం. అటువంటి వాడు ఇంకా ఏం చేస్తున్నాడు? ఆవర్తమానం, వర్తమానం అంటే ఉండడం, ఆ వర్తమానం తిరిగి రావడం. గచ్చతి, హరతి, ఆహరతి. హరతి అంటే తీసుకువెళ్ళడం, ఆహరతి తీసుకురావడం, నయతి అంటే తీసుకువెళ్ళడం, ఆనయతి అంటే తీసుకురావడం. గచ్చతి అంటే వెళ్ళడం, ఆగచ్చతి తిరిగి రావడం, ఆ వర్తమానం తిరిగి రావడం. తిరిగి వస్తున్నటువంటి వాడు ఎక్కడి నుండి? వనాంత ప్రదేశము నుండి వస్తున్నటువంటి అతన్ని వనిత పపౌ లోచనాభ్యాం పపౌ కళ్ళని చూసింది. అంటే ఎంతో ఆతురతో అనమాట. అప్పటిదాకా ఎట్లా అయితే నిరాహారం ఉన్నటువంటి వ్యక్తికి ఆహారం అంటే నిరాహారం లేకుండా తర్వాత అప్పుడు ఆహారం ఆనందదాయకం అట్లా రాగడలు. అట్లానే ఆమె అంతవరకు చూడకుండా ఉన్నటువంటి పొద్దున సాయంత్రానికి తన భర్త వెళ్ళాడు, ఏమున్నాడో ఎట్లా ఉన్నాడో ఏమిటో అనేటువంటి ఒక ఇదితోని వస్తే చూడాలి అనేటువంటిది ఒకటి. తన దీక్షను కూడా ఈనాటి ఇది ఎంత జరిగి వాళ్ళు చెప్పినది ఒకరోజు కార్యక్రమే. మనం మొదటి రోజు నుంచి ఇప్పటిదాకా చెప్పినట్టు ఒకనాటి కార్యక్రమం. అందుకే ఆ ప్రొద్దున విడిచిపెడితే వెళ్ళిపోయింది. సస్యా కురణ్యాస్ పవిత్రమా స్నానం దొరికే మార్గం మనిషేశ్వరమవుతూ అని అక్కడ ఎప్పుడు అనుసరించి వెళ్ళింది. అట్లా అనుసరించి వెళ్ళినట్టు ఆ సమయం వెళ్ళిన తర్వాత ఇప్పుడు తిరిగి వస్తున్నాడు. కనుక ఆమె ఆతురతోని తన భర్త రావడాన్ని అనే కోరిక ఏదో అదే ఆ ఉపవాసం. ఆ ఉపవాసంతో అది తిరిగి వస్తున్నటువంటి అది చూచింది. ఇప్పుడు చేత ఆనందాన్ని పొందినోడు అనమాట. తాగు అంటే ఎట్లా అయితే ఉపవాసం ఉన్నటువంటి రసం ఆనందం అట్లా ఆనందించింది అర్థంగా ఆమె ఆనందంతో చూసింది అని అర్థంగా. ఈ విధంగా పప్పు నిమేషాలక్ష్మకు అయినటువంటి ఆమె అతన్ని తన యొక్క పోషితాభ్యాం లోచనాభ్యాం పప్పు దాంతో చూసింది, సంతోషంగా చూసింది. అయితే ఇక్కడ ఉపోషితాభ్యాం అనేటటువంటిది ఆహారానికి లేదా పానీయానికి సంబంధించింది అంటారా? ఉపవాసం ఉండటం, ఆహారం అని అర్థం. అదే అర్థం అంటారా? అట్లా అనుకోవట్లేదు. అట్లాంటి పదాలు మరి మిగతావి ఏం అనిపించట్లేదు. అందుకు ఇంకా కనబడండి. ఉపోషితాభ్యాం అని దేనికి ఉపోషితము అంటే ఇక్కడ ఆమె ఎవరినైతే ఎదురు చూస్తుందో వాళ్ళను చూడడం అనేదే ఇక్కడ ఏం చూడడానికి కొడతాడు? నిరాహారం లోచనాభ్యాం. కళ్ళతో త్రాగడం అనేది కవి సమయాల్లో ఒకటి ఉన్నది. కళ్ళతో త్రాగడం అనేటువంటిది అంటే సంతృప్తికరంగా చూడడం అనేటువంటి సమయం అంటే నియమం. ఓ యొక్క నియమాన్ని కవి సమయాలు అంటారు. రెప్పపాటు వేయకుండా కళ్ళు తెరచి చూస్తున్నది అదే ఉపోషితం. అదే ఉపోషితం. ఇంకంటే ఆ దృష్టి ఎటువైపు మరొక వైపు చూడనటువంటి కళ్ళతో నిమేషిత అలస పక్ష్మ పంక్తి. ఉపవాసం నియమం. ఉపవాసంతో ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం అంటే నేను ఇక్కడ భోజనం అనుకోవట్లేదు. ఉపవాసం అంటే భోజనం కాదు, భోజనం కాదు భోజనం అంటే తన యొక్క ఉపవాసం ఇదే. అది చూడడమే ఉపవాసం. చూడకపోవడం అనేది చూడడం అనేటువంటిది భోజనం కాదు. చూడాలనేటువంటి ఒక ఉపవాసం, చూడాలని కోరికనే. అది చూడడమే తినడం, చూడడమే త్రాగడం అనమాట. ఉపవాసం విడిచిపెట్టండి. ఎదురు చూస్తున్నటువంటి కళ్ళ నీళ్ళు ఎదురు చూస్తూ ఎక్కువ ఎదురు చూడడం ఆహారానికి సంబంధించిన వాక్యం లేదు కాబట్టి లేదు కానీ వాక్యంలో ఉన్నది ఏంటంటే అర్థం వచ్చేలా పక్ష్మ పంక్తి. నేను ఆమె ఉపవాసం ఉంది అని చెప్పడం లేదు. ఉపవాసం వ్యక్తులు ఏ విధంగా ఉంటే ఉంటారు ఆ విధంగా ఆమె కళ్ళు రెప్పలు అట్లా ఉందా, ఆమె అట్లా ఉంది.
ఎదురు చూపులు అట్లా అంటే ఒక ఉపవాసం ఉన్న వ్యక్తి ఏ విధంగా అయితే ఆహారం సమయం కాగానే ఆహారం కొరకు ఎదురు చూస్తారో, లేదా రసము అదో తాగడానికి ఎదురు చూస్తారో, చూడగానే ఎంత సంతృప్తి కలుగుతారో, అట్లా ఆమె ప్రొద్దున్న నుంచి ఉపవాసమైనటువంటి ఆయన చూడడం అనేటువంటి ఒక నిరాహారం, చూడకపోవడం చూడాహారం ఆ విధంగా ఉండి ఇప్పుడు ఆయన చూడగానే ఆనందాన్ని కలిగింది. అవి అప్పటికే ఆమె ఎదురు చూస్తున్నటువంటి రెప్పలు, కనురెప్పలు అలసిపోయింది అనమాట. బాగా చూస్తూ చూస్తూ మీరందరూ రెప్పపాటు వేయకుండా చూస్తూ ఉన్నటువంటి ఆమె యొక్క కనురెప్పలు, ఆమె అప్పుడు ఇంకా అలసిపోయి కళ్ళ రెప్పలు పడిపోతున్నాయి. నిమేషం చేత అలసిపోయినటువంటి పక్ష కనురెప్పలు కలిగినటువంటి పంక్తి రెండు అది ఉపోషితం. అది ఉపోషితం. అటువంటి ఆమె ఉపోషితమైనటువంటి చాలా కాలం ఉపవాసం అనే దానికి అర్థం దగ్గర ఉండడం, దగ్గర ఉండకుండా చాలా కాలం అయినందువల్ల అట్లా అన్నమాట. అందుకోసం చాలా కాలం తర్వాత చూస్తున్నది కాబట్టి అట్లా కంటి రెప్ప వేయకుండా చూస్తున్నది అని అర్థం. ఉండడం, దూరంగా ఉండడం అనేటువంటిది అక్కడ మనం సమీపంలో లేక చాలా కాలం ఉంది కాబట్టి ఆతురత్వం చూస్తుంది అని కంటి రెప్ప వేయకుండా. ఇక్కడ ధ్వని ఏంటంటే చాలా కాలంగా నీళ్లు తాగకుండా ఉంటాడు, పోయి ఒక గన్ని గంటల అయిన తర్వాత చూసేసరికి గడగడ తాగుతుంటాడు. అట్లాగే ఏమి కూడా అవుతున్నా రెప్పపాటు లేకుండా చూస్తున్నాడు. మీరు ఎప్పుడైనా కళ్ళతో తాగారండి? తాగుట కాదు, అంటే దానికి అక్కడ ధ్వని అక్కడ వస్తుంది అన్నమాట. తీసుకోవచ్చు మనం ఉపవాసం కూడా తీసుకోవచ్చు. దాని వల్లే ఉపవాసం ఉండి గబగబా తినేటువంటి వాడు ఎట్లా తింటాడో అట్లా కళ్ళతోని ఆయనతో రెప్పపాటు లేకుండా ఆయన చూస్తున్నది. దగ్గర చాలా కాలం దగ్గర లేకపోవడం వల్ల అనేటువంటి సెన్స్ అక్కడ దాని ధ్వని అక్కడ మనం తీసుకోవచ్చు. కవి సమయాల్లో కళ్ళతో అంటే ఆనందంగా సంతృప్తికరంగా కోసం ఎదురు చూస్తూ అనే దాన్ని త్రాగడం అనే దాంట్లో వాడుతుంటారు. అది కవి సమయాల విధానం. అది మనం సినిమాలో కూడా సినిమాలో కూడా ఉంది, నా కన్నులోనే గిన్నెలతో తాగమన్నది. కవి సమయం అది. అదే పాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆమె భర్తని ఎప్పుడు చూస్తూనే ఉంటుంది, కానీ ఈ ధేనువు దగ్గరికి వెళ్ళిన కాసేపట్లో కూడా ఎంతో కాలంగా ఉపవాసం ఉన్నట్టు చూడకుండా ఉన్నంతగా అంత ఆతృత పోయాడు సాయంత్రం దాకా. అది సూర్యాస్తమంలో వస్తుంది కదా ఉపవాసం. అథ ప్రభాత్ మనం మొదటి శ్లోకం ఏమిటి? ప్రభాతేనా? ప్రభాతే అని అక్కడ అన్నాం. అదే అథ ప్రజానాం అధిప ప్రభాతే అని అక్కడ వాడాము. అక్కడేమో మనం నిన్న శ్లోకంలో సూర్యుడితో పాటు వచ్చిందని చెప్పుకున్నాము. సాయంత్రం పొద్దు సాయంత్రంగా అయిన అర్థం. పొద్దు సూర్యోదయం పెట్టి సాయంత్రం దాకా ఉంది. అది ఇవాళ తిన్నారు లేదా అంటే వ్రతంలో ఉన్నారు, సాయంత్రం తిన్నారు, అది వేరే విషయం. ఇట్లా ఇందులో అదే ఉపోషితాభ్యాం ఇవ జనరల్గా ఇవ అనే పదం వాడితే ఊహాలంకారం వస్తుంది, కానీ ఉత్ప్రేక్షాలంకారం కూడా ఇవ అనేటువంటిది ఊహాజన్యంగా చెప్పేటువంటి వలే అనేటువంటి పదాన్ని కూడా ఉత్ప్రేక్షాలంకారం వాడుతుంది. ఒకరికి ఉత్ప్రేక్షాలంకారం దాదాపుగా ఇట్లాంటివన్నీ మనకు ఉత్ప్రేక్షాలంకారం చాలా వస్తుంటాయి. ఇక్కడ కూడా ఉపోషితాభ్యాం వివలోచనాభ్యాం, ఈ వచనాలకు ఉపవాసంతో కూడుకున్న వచనాలు అనేది ఊహాజన్యం. అంటే ఇక్కడ చూడడం వల్ల ఉపవాసంతో ఉండి అధిక దాహంతో ఉండడం వల్ల దిలీప్ మహారాజును చూడడం వల్ల అంటే కళ్ళతో చూసి అనుభవించడం వల్ల ఆవిడ ఉపవాసాన్ని తగ్గించుకుంది, అంటే ఆపింది అని అర్థం కూడా. ఇక్కడ ఉపవాసం సంబంధం లేదు. ఉపవాసం అనే అంటే భౌతికమైన ఉపవాసం విడిచిపెట్టండి. భౌతిక ఉపవాసం ఇక్కడ ప్రధాన అంశం కాదు, మానసిక ఉపవాసం. మానసికంగా ఏంటంటే ఆమె అతని కొరకు ఉపవాసం ఉంది అంటే ఎదురు చూస్తూ ఉండడే ఉపవాసం. ఎదురు చూడడమే ఉపవాసమా? అట్లా ఎదురు చూడడానికి ఉపవాసంతో ఉన్నది. అంటే ఎదురు ఏదైతే ప్రధానమైన పదం ఆహారం అని తీసుకోకపోవడం ఉపవాసం. ఉపవాసం అంటే ఉపవాసం అంటాం కదండి. ఇక్కడ ఓపెన్ గా చెప్పారు.
ఇక్కడ అంతా వెట్టబెలిచాం బయట బట్టబయలు అంటే ఈ ఉపోషితాభ్యాం పదంతోనే అవి దాన్ని సూచిస్తున్నారు. ఓ చాలా బాగా రాశాడండి ఇక్కడ మడుకు. ఒక పదంతోని ఆ పదం కళ్ళతో ఆ పదం ద్వారా ఉపవాసం ఉంటే ఎట్లా ఉంటే అట్లా అనే భావాన్ని అర్థం. మామూలుగా వచ్చినాభ్యాం పప్పడం సరిపోతుంది, కానీ ఉపోషిత పదం వాడటం ద్వారా ఏమిటంటే ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కళ్ళ రెప్పలు నీరసంగా ఉంటాయి, దాన్ని తీసుకోవడంలో ఏ వ్యక్తి అది ఉపవాసం ఉన్న వ్యక్తి ఏ ప్రకారంగా అయితే దాహానికి కొరకు ఇచ్చినది కానీ అక్కడ ఆహారం కానీ ఎంత తొందరగా ఆర్తిగా తీసుకొని చేసి సంతోషిస్తారు, స్వీకరించి ఆనంద పొందుతారు, అవన్నీ అర్థాలు దీంట్లో ధ్వనిగా మనకు కనబడుతుంది. కవి సుదక్షిణగా మారిపోయాడు ఇక్కడ. ఉమ్, చాలా బాగుంది. అది అదే అందుకోసమే కాళిదాసును అది చేస్తారు కదా, అద్భుతం ఉంది చాలా. ఇండియన్ షేక్స్పియర్ అంటారు కాదు. అదేంటంటే మనుషుల యొక్క మైండ్ లో ఉన్నటువంటి భావాలను గ్రహించి రాయడం అనమాట. అదే షేక్స్పియర్ రోడ్ డ్రామా డెల్వ్డ్ ఇట్ డీప్ ఇన్ టు దేర్ మైండ్స్ అంటాడు అనమాట. రాజు అంటే దాన్ని రాజు యొక్క అనుభవించి రాశాడు. భావాలను అక్కడ ప్రతిబింబిస్తాడు. అట్లా మైండ్ లోకి వచ్చి వాళ్ళు కరెక్ట్ గా ఇప్పుడు ఇది చేస్తున్నట్టు ఆ క్యారెక్టర్స్ అట్లా చేస్తారు అట్లా అనమాట వాళ్ళు. అందుకోసమే వాళ్ళు చాలా గొప్ప కవులు, మహాకవులు అయినారు. కాళిదాసాద కవ కేవల కవయస్తు కపయ అని. అది ఏంటంటే ఇప్పుడు దొంగ అంటే దొంగను కూడా దొంగ కరెక్ట్ గా వాడి భావాలను అక్కడ చిత్రీకరిస్తాడు, వాడి మనసులో ఉన్న వాటిని. అట్లా అది గొప్ప విషయం. అందుకోసమే అది వాళ్ళు చాలా అద్భుతంగా రాశాడు. ఓకే. దీంట్లో ఇవాళ క్లాస్ రాకపోతే ఈ శ్లోకం మిస్ అయిపోయి ఉండేదాన్ని. అన్ని గొప్పగానే శ్లోక ఉన్నాయి. దాదాపు అట్టాలు ఉంటాయి. ప్రతి ఈ శ్లోకం వారం రావడానికి ఉండదు యాక్చువల్ గా క్లాస్ కి, కానీ మా వాళ్ళని కాసేపు కూర్చోమని వచ్చాను. అలంకారం లేని శ్లోకం ఉండదు. దాదాపుగా అన్ని శ్లోకాలు ఇట్లానే ఉంటాయి మనకు. ఏదో ఒక అలంకారం ఏదైనా ఉంటుంది. కథలో లింక్ గా తర్వాత కూడా ఏదైనా అద్భుతంగా ఉన్నది. చూస్తే ఉంది. తర్వాత ఇంట్లో ఇవాళ సంధులు ఏమైనా చూసుకుంటాం. వశిష్ఠధేనోః ప్లస్ అన్నాయనం విసర్గసం అండి. చెప్పండి. వశిష్ఠధేనో నాయనం పంక్తిః ఉపోషాభ్యాం పంక్తిరుపోషితాభ్యాం, అది కూడా మరొక విసర్గసం. ప్లస్ ఉపోషితాభ్యాం నిమేషాలస పక్ష్మ పంక్తి. నిమేష అలస ఉమేష అలస పక్ష్మ పంక్తి. ఇక్కడ ఒక అలస సందులో ఏం లేవు. అదేనండి. తం ఆవర్తమానం. వాటికి ఆవర్తనం అంటే ఏం సంధి చెప్తారయ్యా? హలుసంధి. హలుసంధి లేదు, సమావర్తం అంతే. అదే మరి అంది లేదు, తమ్ అంటే లేదు, అది నేను అంటాం. హలుసంధి అంటారు కదా. లేదు, తమార్ అదే మకారం, అది తమ్మది మకారమే అంతే, విడివిడికి చెప్పినట్టు. మకారానికి ఆ కలిపాము, ఆ వర్తం తమార్థం. సంధిగా ఏం లేదు. ఇవాళ శేషాచారి గారితో మాట్లాడానండి. పపవు అంటే ఏమైనా వివరించగలుగుతారా దాన్ని, ఎలాగొచ్చింది ఆ పదం అనేది? ఏడి వెళ్ళారా పపవు లిట్టలకారం గురుగారు? పప్పవు అనేది పైన రూపం పెట్టారు సార్. పెట్టారు. అది పప్పవు అనేది లిట్టిలకారం ప్రథమ పురుష ఏకవచనం. పప్పవు అనేది రాగేను. శేషగారావు గారు మొత్తం మనకు అందిస్తున్నారు. లిట్టిలకారం రూపాలను కూడా అందించగలిగినారు. రాజయ్య గారు ఏమో చెప్తున్నారు. యాక్చువల్ గా పపో అనేది ఫస్ట్ పదం ఏంటండి? ఏం పదం అది? పానే ధాతువు పాతే త్రాగుతున్నాడు. పిబతి. పిపతి. మిగతా 5 రూపాయలు చదువుకున్నామండి, ఈ రూపం చదువుకోలేదు, అందుకు విడిగా పెడుతున్నానండి. పిపతి. ఓకే. పిబతి అనే ధాతువు నాకు పిబతి అనే ధాతువు యొక్క లిట్టిలకారం పిపతికి ఫాస్ట్ టెన్స్ అవుతుంది అయితే. భవతి బభూవ అయినట్టుగా, కరోతి చకార అయినట్లుగా, అది పిబతికి పపో అవుతుంది. పపో అవుతుంది. సరే సరే.
రాజయ్య గారు ఏదో చెప్పుకోతున్నారు, చెప్పుడు శేషగిరిరావు గారు, ఇవాళ శేషాచార్య. చిలమచర్ల శేషాచార్యులు గారితో మాట్లాడాను. ఉమ్. చిలమచర్ల శేషాచార్య గారు చిలమచర్ల శేషాచార్యుల గారితో మాట్లాడాను. మా గురువు గారు. అయితే లఘు సిద్ధాంతం ఉందా అని అడిగాను. నేను అడిగితే లేదన్నాడు. అట్లా అయితే దాన్ని ప్రింట్ చేయించాలండి, దాన్ని ప్రింట్ చేయించాలి మళ్ళీ అని చెప్పాడు. ఎవరైనా కొందరు 4-5 కలిసి ఒక 15,000 డొనేట్ చేస్తే అది ప్రింట్ అవుతుంది, మొత్తం నేను పరిష్కరిస్తాను దాన్ని అని చెప్పాడు అన్నమాట. పరిష్కరించిన నా బాధ్యత, నేను కూడా ఒక 10,000 ఇస్తాను అంటే మీరు చెప్తున్నారని చెప్పాను. లఘు సిద్ధాంతం చెప్తున్నారంటే ఆయనకు కూడా చెప్పండి ఈ విషయము, అది ప్రింట్ కావాలి, చాలా రోజులు దొరుకుతులేదు మార్కెట్ లో అని అన్నాడు. దగ్గరికి వస్తాను మా గురువు గారు అని కూడా చెప్పాను. ఎవరిది పుల్లెల వారిదా? అదే వ్యాఖ్యానంతో ప్రింట్ కావాల్సిన అవసరం ఉన్నది అన్నాడు ఆయన. కాదు అంటే లఘు సిద్ధాంత కౌముది ఏ వ్యాఖ్యానం? బాలానందిని వ్యాఖ్యానం ఇదే. పుల్లెల వారిది. అది ఎవరన్నా ఒక 4-5 డొనేట్ చేస్తే ఒక 10,000 అది ప్రింట్ అయిపోతుంది. ఆయన దృష్టి కూడా తీసుకురండి అన్నాడు. మీరు కూడా ఇవ్వండి 10,000 అని అన్నాడు. సరే చెప్తాను నేను అన్నా. అది అవుట్ ఆఫ్ ప్రింట్ ఎక్కడ అన్ని చోట్ల అడిగాను, అది లేదు. ఇప్పుడు అరుణ్ కుమార్ కూడా అన్నాడు అది మళ్ళీ ప్రింట్ వేస్తేనే వస్తుంది, లేకుండా రాదని చెప్పి. ఇప్పుడు చాలా ముద్రితాలు వచ్చాయి, 4-5 సార్లు ముద్రణ వచ్చింది. కానీ అది ఉండదగిన పుస్తకం, సంస్కృతం మొత్తం ఉండదగినటువంటి పుస్తకం. ఆయన వారి తండ్రి గారి పేరు ఏదో ఉండే అన్నాడు, రాజన శాస్త్రి గారు అని చెప్పిన. అవునవును అన్నాడు. ఆయన 85 లో పడ్డాడు, దాదాపు మర్చిపోయినాడు. రాజన శాస్త్రి గారు అంటే అవునవును కరెక్టే అన్నాడు. మా గురుగారు సంస్కృత భాష ప్రచారానికి మా నాన్నగారు బాగా పరిచయం. నేను స్టూడెంట్ కనుక ఆయన గుర్తుంది, ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ. సరేనండి, కూడా ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. ఓ బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. అందరికి కూడా శుభరాత్రి. ధన్యవాదాలు శైలజ గారు, ధన్యవాదాలు. నమస్కారం. ఈ సంవత్సరంలో మళ్ళీ కలుసుకుంటామా? రేపు ఉండదా? ఎందుకుండదు? రేపు ఉండదా? ఇంకా దాని తర్వాత చివరిలో 23 నుంచి మళ్ళా ఒక వారం రోజులు 29 అది చివరి అవుతుంది కదా, అట్లా. అది నేను అనేది మళ్ళా సోమవారం ముచ్చడి. అబ్బా, మళ్ళీ సోమవారం దాని ఇప్పటి నుంచే ఎందుకు? ఏం చేస్తున్నాను?